హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్వీడియన్ తెలుగు. నేను మీ సందీప్. ఈరోజైతే మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను ముందుకు వచ్చేసాను. అదే మన కాకినాడ సమీపంలో ఉన్న కోరంగి అభయారణ్యం, మీన్స్ మడ అడవులు. సో మడ అడవులు అంటే మీకు ఐడియా ఉండే ఉంటుందండి. మడ అడవులు సముద్ర తీరానికి అత్యంత దగ్గరగా ఉంటుంది. సో ఇక్కడ ఈ కోరంగి ప్రాంతంలో గోదావరి నది తీరం ప్రవాహమైన పాయ ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి వచ్చి ఈ సముద్రంలో కలుస్తుందండి. సో అది ఒక పాయ ఇక్కడ మధ్యలో ఈ అడవి రెండు అడవుల మధ్యలో ఒక పాయ అనేది ఉంటుంది. సో ఆ వ్యూ అనేది ఇవాళ మనం చూసేద్దాం. సో ఇది స్టార్టింగ్ రాగానే స్కాన్ టు ఎక్స్ప్లోర్ కోరింగా. సో ఈ స్కాన్ చేస్తే మీరు ఎక్స్ప్లోర్ మొత్తం డీటెయిల్స్ అందులో సంబంధించిన మొత్తం అన్నీ వస్తాయి. సో ఎంట్రన్స్లో సో పచ్చదనంతో కూడిన ఒక గ్రీనరీ అయితే కూడా ఈ స్టార్టింగ్ పిల్లలకి పెట్టారు, కిడ్డింగ్ కానీ మొత్తం అన్నిటికి సంబంధించినవి. కానీ ఇక్కడ చూస్తే పెద్దవాళ్ళు కూడా అడుగుతున్నారు. ఇలాంటివి చూసినప్పుడే అనిపిస్తుందా అది ఇరిగిపోద్దని కనీసం కూడా ఆలోచించట్లేదు. అది కిడ్స్కి పెట్టారని కూడా ఆలోచించి కూడా ఊగేస్తున్నారు. పెద్ద ఆయన చిన్న ఆయన ఊపుతుంటే పెద్ద ఆయన ఊగుతాడు. సో తర్వాత ఆయన దాటిన తర్వాత ఇక్కడ వైల్డ్కి సంబంధించిన అన్ని స్టాట్యూస్ కనిపిస్తాయి. సో మరి అదేవిధంగా మన పల్లె ప్రగతిని రిప్రజెంట్ చేసే కాడెడ్లు అవసరంగా ఉన్నాయి. రెండు కూడా చాలా బాగుంది. వెనకాల బోట్ ప్రజెంటేషన్ కూడా చాలా బాగుంది బొమ్మలు. సో ఇక్కడ ఏంటంటే బయట ఫుడ్ అలౌ చేయట్లేదండి. ఇక్కడ బోల్డ్ ఫుడ్ కోర్ట్లు ఉన్నాయి. ఎందుకంటే లోపలికి వచ్చేటప్పుడు అన్నీ చెక్ చేస్తున్నారు, ఈ ఏరియాని పాడు చేస్తారని చెప్పేసి. మే బాటిల్స్తో కానీ ఆల్కహాలిక్ కానీ డ్రింకింగ్ కానీ ఇటువంటివి ఏమైనా ఉంటాయని చెప్పేసి బ్యాగ్స్ ముందే చెక్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ప్రకృతి ప్రేమికులకి అత్యంత అనువైన ప్రదేశం ఇది. ఫారెస్ట్ ఫుడ్ హాట్, ఎన్నో స్టాల్స్ పెట్టారండి, చాలా స్టాల్స్ ఉన్నాయి. ఇంకా లోపల ఇంకా చాలా ఉంటాయంట, చూద్దాం. లెట్స్ సీ. ఫుడ్ మొత్తం తిరిగి అలసిపోతే ఇక్కడే తినాలనేమో మరి. ఇంకా చిన్న చిన్న కన్స్ట్రక్షన్ వర్క్స్ అవి జరుగుతున్నాయి ఇక్కడ లోపల. వాటికి సంబంధించిన అవన్నీ అక్కడ ఐటమ్స్ ఉన్నాయి. సో ఇలా వెళ్తే ఇది అంతా ఎంట్రన్స్ మనం చూసుకోవచ్చు. గ్రీనరీ ఎలా కనిపిస్తుందో మొత్తం అంతా. ఇక్కడ పెద్దది కనిపిస్తుంది చూడండి. కొంచెం ముందుకు వెళ్తే మనకి తాబేలు బొమ్మ. సో ఈ బ్రిడ్జ్ అనేది చిన్న కాలువల పైన ఎంట్రన్స్ నుంచి ర్యాంప్ నుంచి నడుచుకొని వెళ్ళచ్చు. సో అక్కడ మీకు ఇండెక్స్లో చూపించాను కదా, అక్కడ ఒక ఇండెక్స్ అనేది ఉంటుంది. అక్కడ పైన మనం చూసాం కదా, స్కాన్ పక్కన ఉంటుంది. ఆ ఇండెక్స్ దాని ప్రకారం ఈ చెక్క బాట మొత్తం అంతా ఫారెస్ట్ అంతా తిరిగి మళ్ళీ మెయిన్ పాయింట్ ఇక్కడికి వస్తాం మొత్తం తిరిగి. సో ఇది అక్వేరియం ఉందండి లోపల, చిన్న అక్వేరియం. ఇంకా ఎక్స్పోజ్ చేయలేదు. మామూలు మన ఇంట్లో ఉంటున్న దాని మీద కొంచెం పెద్దగా ఉన్నాయి అంతే. దాని తర్వాత ఇక్కడ మనకు వాచ్ టవర్ ఉందండి. ఇది ఎక్కితే మొత్తం అంతా కనిపిస్తుందంట. లెట్స్ ట్రై, ఒకసారి చూద్దాం. ఇవి కూడా ఏదో చిన్న చిన్న కన్స్ట్రక్షన్ వర్క్స్ అవి జరుగుతున్నాయి, కర్రలు అవి కట్టారు. సో లెట్స్ సీ, పైకి వెళ్దాం. ఇక మధ్యలో చిన్న చిన్న బొమ్మలు, వైల్డ్ శాంచురీకి సంబంధించినవన్నీ. టవర్ మెట్లు. లెట్స్ గో, వెళ్దాం పదండి పైకి. ఈ గ్రీనరీ చూడాలంటే హైట్స్ నుంచే కదా చూడాలి. చూసేద్దాం ఒకసారి పైకి వెళ్ళి. లెట్స్ గో. 1 ఫస్ట్ ఫ్లోర్, 2 సెకండ్ ఫ్లోర్ అండ్ థర్డ్ ఫ్లోర్ వచ్చేసాం. చూడండి గ్రీనరీ అనేది ఎంత వాసం, చాలా బాగా కనిపిస్తుందండి. పైన క్లౌడ్స్ కానీ ఇప్పుడే వాతావరణం కూడా బాగుంది మేము వచ్చేసరికి. చూడొచ్చు పైనుంచి మొత్తం ఫారెస్ట్ అంతా, మడ అడవులు మొత్తం కనిపిస్తుంది. అటు ఇటు కలిపి మధ్యలో పాయ మూసింది, అది కనిపించట్లేదు ఉంటుంది. ఆ పాయ బోటింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు చూపిస్తానండి ఆ పాయ మొత్తం అంతా. సో మడ అడవులు అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది. తీర ప్రాంతాలను నుంచి రక్షణగా ఈ మడ అడవులన్నీ ఏర్పడ్డాయి. సో ఈ మడ అడవులు మ్యాక్సిమం ఇప్పుడు సముద్రంలో ఏదైనా అల్లకొల్లాలు జరిగినా, ఏదైనా ఇన్సిడెంట్స్ జరిగినా వాటి నుంచి కాపాడుతూ ఉంటాయి అన్నమాట. అంటే సముద్రం యొక్క ఫ్లో ముందుకు రాకుండా, తీరం కోతకు గురి కాకుండా ఈ మడ అడవులు అనేది సంరక్షిస్తూ ఉంటాయి. మన ఆంధ్రప్రదేశ్లోనే దగ్గర బాపట్ల దగ్గర ఒక చిన్నవి ఉన్నాయి. మన ఇక్కడది కోరంగిది హైలైట్ అనమాట. భారతదేశంలోనే ఇది 3వ అతిపెద్ద మడ అడవి. సో ఇక్కడ నుండి చూసుకున్నట్లయితే వ్యూ అవసరంగా కనిపిస్తుంది.
సో అవుట్ మళ్ళీ వేరే దగ్గర నుంచి ఇచ్చారు. పైన ఇచ్చాం కదా, ఎగ్జిట్ అయ్యేది మళ్ళీ వేరేది ఉంది. సో ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవుదాం. లెట్స్ గో. ఈ మెట్లు మాత్రం చిన్న ఇచ్చారు. అవుట్ అయ్యే దగ్గర ఎగ్జిట్ ఒక పర్సన్ మాత్రమే వెళ్ళగలడు. మరి దారుణంగా ఉన్నాయి. పెద్ద మనుషులు అయితే వెళ్ళలేదు. ఇక అది దిగ్గానే మళ్ళీ రెస్టారెంట్ ఇక్కడ ఏదో పెట్టారు. తిరగండి తినండి అన్నట్టుగా ఉంది ఇక్కడ లోపలంతా. ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇంకా బోటింగ్ పాయింట్ దగ్గర వెళ్ళిపోతామండి. ఇక్కడ వాటర్ ఉంటే బాగుంటుందండి. వాటర్ ఉంటే ఇందులోంచి కూడా చెట్ల మధ్యలో తీసుకెళ్తారంట. వర్షాకాలంలో వచ్చుంటే ఇంకా బాగుండు మనకి వ్యూ. ఐ మీన్ మీరు ఆల్రెడీ ఎమోజన్లో చూసారు కదా, ఆ టైప్లో వెళ్ళొచ్చు. వర్షంలో అయితే చెట్ల మధ్య నుంచి బోట్ వేసుకొని. సో ఇక్కడ మేము వచ్చేసరికి సమ్మర్ కాబట్టి మొత్తం అంతా వాటర్ అంతా అయితే మాత్రం డ్రైన్ అయిపోయింది. ఇక్కడ వాటర్ అయితే ఏమీ లేవు. జస్ట్ ట్రీస్, వాటి యొక్క ఆకృతులు, వాటి యొక్క వేర్లు మాత్రమే చూడడానికి అవుతుంది. కోరంగి అనే ఈ ప్రాంతం పూర్వం ఒక ఓడరేవులకి ప్రసిద్ధిగాంచిన ప్రాంతం అంటే ఏంటండి. మలేషియా, బెర్నీ అనే వేరే దేశాలకి ఇక్కడ నుంచి వెళ్ళేవారంట వలసకి. సో ఫారినర్స్ ఉన్నప్పుడు ఇక్కడ మంచి ఒక పోర్ట్ అనేది ఉండేదంట. కాలక్రమేణా ప్రకృతిలో జరిగిన వైపరీత్యాల రీత్యా, ఐ మీన్ సునామీస్, ఇంకా ఎటువంటివి అన్నీ జరిగే సముద్ర అల్లకొల్లల వల్ల జరిగినటువంటి ప్రమాదాల వల్ల ఇక్కడంతా డిస్టర్బెన్స్ క్లియర్ అయ్యి మొత్తం అంతా కాకినాడకి వెళ్ళిపోయిందండి. ఇప్పుడు పోర్ట్ మొత్తం అంతా కోరంగి అనే ప్రాంతం బ్రిటిషర్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఒక పెద్ద ఓడరేవు ఉండేది, చాలా ఉండేదండి. ఇక్కడ నుంచి వేరే దేశాలు వెళ్ళి కోరంగి జనాంగం అనేవారంట. ఆ ఊరికి కూడా అట్లనే పేరే వచ్చింది. సో ఇది వచ్చేటప్పుడు మీరు కోరంగికి డైరెక్ట్గా వచ్చేసే అవసరం లేదు. మళ్ళీ మీరు మిస్టేక్ కోరంగి అంటే కోరంగి విలేజ్కి వెళ్ళిపోతారు. ముందుకి కోరంగి విలేజ్కి ఒక 4-5 కిలోమీటర్స్ ముందే ఉంటుంది. దయచేసి అది గుర్తించుకోండి. అండ్ మీరు కంపల్సరీగా డిజిటల్ క్యాష్ కాకుండా ఫిజికల్గా క్యాష్ క్యారీ చేయండి. ఎందుకంటే ఇక్కడ లోపలికి వచ్చేసరికి సిగ్నల్ ఉండదు. సో ఇక్కడే బోటింగ్ పాయింట్, ఇక్కడే టికెట్ తీసుకోవాలి. బోటింగ్ పాయింట్ సపరేట్గా ఇక్కడ లోపల టికెట్ తీసుకోవాలి. ఇందాక మనం ఎంట్రన్స్లో చూసింది ఫస్ట్ అనమాట. ఆ ఫస్ట్ది అక్కడ ఓన్లీ ఎంట్రన్స్ టికెట్ మాత్రమే. ఎల్డర్స్కి ఏమో 50, నెక్స్ట్ వచ్చేసి చిన్నపిల్లలకి ఏమో 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ ఏమో బోటింగ్కి వచ్చేసి నార్మల్ బోటింగ్కి వచ్చేసి 100 రూపీస్ అందరితో పాటు వెళ్తే. సపరేట్గా స్పీడ్ బోట్ అనేది ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ స్పీడ్ బోట్ వల్ల ఏంటంటే అదొక థ్రిల్ ఎక్స్పోజ్ చేయొచ్చు. కాబట్టి అవి ఏంటంటే 4 మెంబర్స్కి కలిపి 1000 అంట. ఒకరే వెళ్ళినా 4, లేకపోతే షేర్ అయినా 4. అది మనం మాట్లాడుకోవడం బట్టి ఉంటుంది. మన వెనకాల వెళ్ళిన వాళ్ళు వెళ్తే ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళచ్చు. బట్ స్పీడ్ బోట్కి అయితే 1000 అంటే అండి, 4 మెంబర్స్ లిమిట్. సో ఇక్కడ వీళ్ళు ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారు పైన కూర్చోవడానికి కానీ. మొత్తం అంతా వచ్చిన వాళ్ళంతా మా ముందు ఆల్రెడీ వచ్చేసరికి దిగిపోయారు. వేరే బ్యాచ్ గురించి చూడాలి. మినిమం ఒక 15 మెంబర్స్ రావాలంట ఆ బోట్ తీయాలంటే. అప్పటి వరకు మేము వెయిట్ చేస్తున్నాం. మరి ఈ వ్యూ చూసారా, బోట్ వ్యూ పాయింట్ అవసరంగా ఉంటుంది ఇక్కడైతే మాత్రం. ఆ వ్యూ ఫొటోస్కి ఇక్కడ బాగా తిరుగుతారు జనాలందరూ. చాలామంది వచ్చారు పర్యాటకులు, వెళ్ళిపోయారు. నేను ఇన్ అయ్యేసరికి చాలామంది అవుట్ అవుతున్నారు. వ్యూ అయితే అవసరంగా ఉంది. చూడొచ్చు లోపల మొత్తం చిన్న చిన్న కాలువ, ఆ చెట్లు, వేర్లు. ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి ఒక మెట్ల లాంటి మార్గం ఉంది, కానీ ఇక్కడ నుంచి కూడా వ్యూ చూడడానికి రివర్ బే నుంచి. ఇందాక మీకు చెప్పాను కదండి, పైన అక్కడ వాచ్ టవర్ నుంచి చూసాం. ఈ అడవుల మధ్యలో పాయ అన్నాను కదా, ఇదే గోదావరి నది పాయ అనమాట. సో ఇక్కడ నుంచి వచ్చి ఇది డైరెక్ట్గా సముద్రంలో కలుస్తుంది అనమాట. ఈ సముద్రంలో నుంచి కలిసి ఈ నది పాయ వెళ్ళి మొత్తం అంతా సముద్రంలో మెర్జ్ అయిపోతుంది. ధవళేశ్వరం డ్యామ్ నుంచి మన గోదావరి పాయ వస్తుంది ఇక్కడికి. ఇదంతా పాయ అండి, నది యొక్క పాయ. ఆ స్ట్రైట్ కనిపిస్తుంది చూడండి, ఒక 5-6 కిలోమీటర్లు ఉంటుంది. బోట్లో తీసుకువెళ్తారంటే ఎక్స్ప్లోర్ చేస్తారు. అక్కడ మనకి సముద్రం కనిపిస్తుంది. సముద్రం అండ్ సీ పోర్ట్. నెక్స్ట్ ఇంకో హోప్ ఐలాండ్ అని ఒకటి ఉంటుంది, అది కూడా కనిపిస్తుంది. చూపిస్తాను మీకు. బోట్ స్టార్ట్గానే మీకు అక్కడ తీసుకెళ్తారు. ఇదిగోండి, నేను చెప్పాను కదా ఇందాక 4 మెంబర్స్కి షేర్ చేసుకునేది స్పీడ్ బోట్. దానికనమాట 1000 ఛార్జ్ చేస్తారు. స్టార్ట్
అయిపోయింది మా రైడ్ అయితే. 50 మెంబర్స్ వచ్చారు, స్టార్ట్ చేశారు. వ్యూ అయితే అవసరంగా ఉంది. మడ అడవుల ప్రాంతంలో చాలామంది ఏంటంటే ఈ పొల్యూషన్ బారి నుంచి కాపాడడానికి దీన్ని ఎంత ట్రై చేశారు. ఎందుకంటే అప్పటి నుంచి ఏపీటీటీసీ వాళ్ళు దీన్ని మెయింటైన్ చేస్తున్నారు. పొల్యూషన్ అంటే ఏం లేదు, మనం చేసే పొల్యూషన్ అర్థమైంది కదా. ఆల్రెడీ ఏదైనా ఒక ప్లేస్ దొరికిందంటే ఇంకా మనం పొల్యూట్ చేసిన దాకా దాన్ని ఊరుకోం. కాకపోతే వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు బాగానే. ఎక్కడెక్కడ వాటర్ ప్లాస్టిక్ బాటిల్స్ లేకుండా అండ్ ఆల్కహాలిక్ అండ్ సంబంధించిన యాక్టివిటీస్ కానీ ఏమీ ఇక్కడ లేవు. మన వాళ్ళు రెడీ అయిపోతారు కదా ఆల్రెడీ, ఏదైనా ప్లేస్ దొరికితే చాలు ఇంకా. అటువంటి యాక్టివిటీస్కి అయితే వీళ్ళు స్ట్రిక్ట్గానే ప్రొహిబిట్ చేస్తున్నారు. వచ్చేటప్పుడు ఎంట్రన్స్లోనే బాగా ప్రొహిబిట్ చేసి మనం ఏం క్యారీ చేస్తున్నాం అండ్ అవుట్ సైడ్ ఫుడ్ కూడా వీళ్ళు లోపలికి అలౌ చేయట్లేదు. ఎందుకంటే లోపల స్టాల్స్ ఉన్నాయి కదా, మళ్ళీ వీళ్ళకి అది లాస్ అవుతుందనేమో. ఒక ఫుడ్ పరంగా కూడా నేను అలౌ చేస్తారేమో అని అనుకున్నా, బట్ ఫుడ్ కూడా అవుట్ సైడ్ ఫుడ్ అలౌ చేయరంట. సో ఈ అడవులు చూస్తున్నట్లయితే ఎండిపోయినటువంటి ఆ చెట్టు వృక్షాలు కూడా ఇంకా అలా కొలాప్స్ అయిపోతున్నాయి అనమాట. అందులో ఏదైనా ఒక అనుకోని విపత్తు సముద్రం నుంచి వస్తే చాలా బాగా ఈ యొక్క ఫారెస్ట్స్ అనేవి ఆ యొక్క విపత్తును అడ్డుకోవడంలో ముందు ఉంటాయి. బర్డ్ శాంక్చురీ కూడా బాగానే ఉందండి ఇది. అప్పుడు ఇంకా ఉండేయంట వన్యప్రాణులన్నీ అలా అంతరించిపోతున్నాయి. ఈ లోపలికి అవుట్ సైడ్ అవతలేపున పాయలు కొన్ని ఉంటాయని చెప్పి అంటున్నారు. సో అటు సైడ్ అనేది ఎంట్రన్స్ లేదంట, ఓన్లీ ఇటు సైడ్ మాత్రమే. అటు సైడ్ ఏమన్నా ఉంటాయేమో అనే భయంతో ఎంట్రన్స్ అనేది లేదంటున్నారు. అవుట్ సైడ్ ఫారెస్ట్ వెళ్ళడానికి లేదు, సో ఇటు సైడ్ నుంచి మాత్రం వచ్చాం. సో చూసారు కదండి, ఇందాక చెప్పాను కదా ఆ వాటర్ చూడడం చేంజ్ అయిపోయింది. ఇదంతా సముద్రం పై అనమాట. ఇందాక మనం వచ్చిన కలర్ వేరే ఉంటుంది, ఇది వేరే వైట్లో ఉంటుంది. ఈ కలర్ అంతా ఇందులో మెచ్ అయిపోతుంది. మనకి కొంచెం ముందుకెళ్తే మీకు పోర్ట్ కనిపిస్తుంది, చూపిస్తాను చూడండి. అది కనిపిస్తుంది, దూరం కనిపిస్తుంది చూడండి, సీ పోర్ట్ అనమాట. అది కాకినాడది. మధ్యలో చిన్న ల్యాండ్లా ఉంది చూడండి, భవానీ హోప్ ఐలాండ్ అదే అంటారు కాకినాడది. మధ్యలో ఉంటుంది ఐలాండ్ టైప్. సో ఇదంతా సముద్రం అనమాట. చూసారా కనెక్టింగ్ వే మొత్తం వచ్చేసి ఇక్కడ కనెక్ట్ అవుతుంది. మళ్ళీ రిటర్న్ అయిపోతుంది. ఇక్కడ నుంచి తీసుకొని మళ్ళీ తీసుకెళ్ళిపోతున్నాడు ఆ ప్లేస్కి, బోటింగ్ ప్లేస్ దగ్గరికి. ఎక్కడైతే మేము స్టార్టింగ్ ఎక్కామో మళ్ళీ అక్కడికి రిటర్న్ జస్ట్ అలా తిప్పేసాడు అంతే. 20 minutes ఉన్నాము. ఆ యొక్క వేర్లు కూడా పైకి వచ్చేసి నీటిలోంచి ఇలా పైకి వస్తున్నాయండి. కొమ్మలు, వేర్లు మీకు తెలిసే ఉంటారు. ఆల్రెడీ అమెజాన్లో ఎక్స్ప్లోర్ చేసే ఉంటారు, ఆ వీడియోస్ చూసే ఉంటారు. ఆ టైప్లో మ్యాక్సిమం ఉంటాయి. అందులో ఒక పావుంతు మ్యాక్సిమం దాంట్లో కంపారిజన్ అయితే కాదు, కానీ అందులో ఒక పావుంతు ఇక్కడ మీరు ఎంజాయ్ చేయొచ్చు, ఎక్స్పీరియన్స్ చేయొచ్చు కొంచెం. ఇక్కడ ఇది ఇంకో వే అక్కడ కనిపిస్తున్నది. నడిచి వచ్చే వాళ్ళు ఉంటారు. సో వచ్చేసాం మనం ఫైనల్గా, మళ్ళీ వేకి తీసుకొచ్చేసాడు అనమాట. సో ఇది బోటింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ కోరంగి యొక్క విశేషాలు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కానీ మర్చిపోకుండా మాత్రం మా వీడియోని సపోర్ట్ చేయండి. SV10 తెలుగు చూస్తూనే ఉండండి, ఇంకా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ అండి.